సరోగసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకును ఈడీ అరెస్ట్ చేసింది. గిరిజన మహిళలకు డబ్బు ఆశ చూపి తక్కువ ధరలకే బిడ్డల్ని కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై దాడిలో 30 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థకు చెందిన 8 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఐవీఎఫ్ సరోగసీ సేవల పేరుతో సంతానలేమితో బాధపడుతున్న దంపతుల నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. చట్టబద్ధ వైద్య ప్రక్రియలు పాటించకుండా బలహీన వర్గాలకు చెందిన మహిళల నుంచి శిశువులను కొనుగోలు చేసి వారిని సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా చూపించారు. ఇందుకోసం నకిలీ మెడికల్ రికార్డులు, కృత్రిమ DNA నివేదికలు సృష్టించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధిపతిగా వ్యవహరిస్తున్న నమ్రతపై భారీ ఆర్థిక లావాదేవీలు, నకిలీ వైద్య పత్రాల సృష్టి లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత 2 రోజులుగా ఆమెను బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ అనంతరం ఫిబ్రవరి 12న అరెస్ట్ చేసి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. విచారణకు డాక్టర్ నమ్రత సహకరించడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత ఏడాది జూలైలో రాజస్థాన్కి చెందిన దంపతులు DNA పరీక్షలు చేయించగా తమకు అప్పగించిన శిశువుకు జీవ సంబంధం లేదని తేలింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించడంతో సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారం బహిర్గతమైంది. అనంతరం మరికొన్ని కుటుంబాలు కూడా ముందుకు రావడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ సరోగసీ కోసం వేలాది మంది ఆశ్రయించారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను 2025 జూలైలో గోపాలపురం పోలీసులు తొలిసారిగా అరెస్ట్ చేశారు. క్లినిక్ కార్యకలాపాలకు సంబంధించి ఏజెంట్స్, టెక్నీషియన్లతో సహా మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం ఈడీ రంగంలోకి దిగింది. ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగానే 2025 అక్టోబర్లో ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణతో సహా 24 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎన్ని దారుణాలున్నాయో కేసు విచారణ పూర్తయిన తర్వాత వెలుగులోకి రానున్నాయి.